ఈరోజు సెషన్ ఏ విధంగా స్టూడెంట్స్కి అది ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎల్టీ అయినా స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేది ఒకటి. రెండోది ఏ విధంగా వెయిటేజ్ ఉంది అంటే ఇప్పుడు ఏదైతే డిలీటెడ్ సిలబస్ తర్వాత యాజ్ పర్ ఎన్సీఆర్టీ ఏ విధంగా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందనేది కూడా మీకు తెలిస్తే డెఫినెట్గా అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ ఉద్దేశంతో శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు ఈ సెషన్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ స్టడీ ప్లాన్, దెన్ ఆఫ్టర్ విల్ గో ఫర్ ద కంప్లీట్ వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్స్ యాజ్ పర్ నీట్. ఫస్ట్ అండి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏ విధంగా మన స్టడీ ప్లాన్ అనేది ఒక 10 మేజర్ పాయింట్స్ అండి. ఎవరైనా ఎంత అంటే 720కి 720 వచ్చేవాళ్ళైనా 700 వచ్చేవాళ్ళైనా ఎవరికైనా మనం చూస్తే ఖచ్చితంగా ఈ 10 స్ట్రాటజీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూస్తే ఒకటి బ్యాలెన్స్డ్ సబ్జెక్ట్ ఎలికేషన్, అంటే ఎలికేషన్ sufficient to allocate sufficient time to all 3 subjects, physics, chemistry and biology. If you feel weaker in a specific subject, prioritize it in your schedule. అంటే మనం ఎప్పుడు కూడా మన స్టడీ ప్లాన్లో అంటే ఏదైతే లెక్చర్స్ చెప్పిన తర్వాత మన స్టడీ ప్లాన్లో ఈ 3 సబ్జెక్ట్స్కి బయాలజీకి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఈక్వల్ టైము డైలీ మనం ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే అట్లీస్ట్ 2 hours 2 hours 2 hours 6 hours మినిమం ఆఫ్టర్ క్లాసెస్ ఎవరైనా ఖచ్చితంగా ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో కూడా ఏదైతే డిఫికల్టీ ఉంటుందో ఆ టాపిక్ని మనం ఎక్కువగా రిపీటెడ్గా చేస్తూ ఉండడం ద్వారానే, రిపిటేషన్ ఎక్కువ పెరగడం ద్వారానే సక్సెస్ వస్తుందండి. సపోజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం డిఫికల్టీ ఉందనుకోండి, దాని మీద డెప్త్ కొంత ఇంకా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. అంటే ఈ బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదైతే మనకు డిఫికల్టీ ఉంటుందో దానికి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే సబ్జెక్ట్ ఎలికేషన్స్లో డెఫినెట్గా 3టికి ఈక్వల్ టైం ఇవ్వాలి. అలాగనే రెండోది ఏదైతే మనకు టఫ్గా ఉంటుందో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీరు చూసారు ఇప్పుడు 2024లో ఆల్మోస్ట్ కట్ ఆఫ్ 600 ఉంటున్నాయి. అంటే బయాలజీ అనేది 330 320 వరకు తెచ్చుకున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా 270 వరకు రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మన మార్క్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఏ ఏరియాస్ అయితే మీరు వీక్ అనుకుంటున్నారో దాన్ని పదే పదే రిపీటెడ్గా చేయడం ద్వారా, రిపిటేషన్స్ పెంచడం ద్వారానే అది మనకి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది అంటే టైం ఫ్రేమింగ్ ఎలా తీసుకోవాలనేది ఎలికేషన్ ఒకటి. రెండోది బేసిక్స్ ఫస్ట్, అంటే స్టార్ట్ విత్ ద బేసిక్స్ బై థరోలీ రీడింగ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ అనేది డెఫినెట్గా మీకు బయాలజీ అలాగనే కెమిస్ట్రీ ఈ రెండు కూడా, బయాలజీ కెమిస్ట్రీకి ఈ రెండింటికి కూడా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ వెళ్ళాల్సిందండి. అంటే మనం ఫస్ట్ టైము ఈక్వల్గా ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఏ బుక్స్ చదవాలి అంటే డెఫినెట్గా ఎన్సీఆర్టీ బయాలజీ అను కెమిస్ట్రీ కంపల్సరీ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో వచ్చేటప్పటికి మీకు డయాగ్రామ్స్ కానీ, క్యాప్షన్స్ కానీ, సమ్మరీస్ కానీ, తర్వాత ఇన్డెప్త్ పాయింట్స్ కానీ, తర్వాత ఏమన్నా మీకు అవసరమైతే టేబుల్స్ కానీ ఇచ్చి ఉంటారు ఎన్సీఆర్టీలో. అవన్నీ కూడా క్లారిటీగా చదవాల్సిన అవసరం అయితే ఉందండి. డెఫినెట్గా మనం మార్క్స్ పెంచుకోవాలంటే ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ బయాలజీ, కెమిస్ట్రీ, ఈవెన్ దో ఫిజిక్స్ థియరిటికల్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్గా మీకు ఎన్సీఆర్టీ బేస్డ్ మీదగానే వెళ్ళాలి. ఎందుకంటే మనకు చూస్తుంటే మన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్గా నీట్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ మీదగానే వస్తున్నాయి. కాబట్టి మీరు ఈక్వల్ టైం ఇవ్వాలి. రెండోది ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ని మనం థరోగా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత డెఫినెట్గా ఏదైతే మీరు బుక్స్ ఏవైతే అనుకుంటున్నారో, అంటే మీరు ఏవైతే రిఫరెన్స్ బుక్స్ అనుకుంటున్నారో ఆ రిఫరెన్స్ బుక్స్ అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఎన్సీఆర్టీ ఇది బాగా తరువుగా ఉంటే డెఫినెట్గా అది సరిపోతుందండి. ఎన్సీఆర్టీ మీ క్లాస్ నోట్స్లు ఏదన్నా ఉంటే ఆ క్లాస్ నోట్స్లు ప్లస్ ఎన్సీఆర్టీ ఈ రెండు చాలా తరువుగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఇక మూడోది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటే
మీకు ఒక కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు దాన్ని రియల్ లైఫ్కి కన్వర్ట్ చేసుకుంటూ మీరు కనుక చదువుతూ ఉంటే డెఫినెట్గా ఆ పార్ట్ మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుందండి. అంటే ఇదేదైతే గుర్తించుకునే విధానంలో డెఫినెట్గా ఒక కంటెంట్ని గుర్తించుకునే విధానంలో దాన్ని రియల్ లైఫ్ కనుక కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అలాగనే క్లబ్ రిలేటెడ్ చాప్టర్, ఇక్కడ క్లబ్ రిలేటెడ్ చాప్టర్ అంటే మీకు చూడండి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అలాగనే గ్రావిటేషన్ విత్ ఎలక్ట్రోస్టాటిక్స్ కానీ ఇవన్నీ చాప్టర్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా క్లబ్ ఏది, మీకు జీఓసి తెలియాలి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలియాలి, ఆ బేసిక్స్ తెలియాలి. ఆ బేసిక్స్ తెలిసిన తర్వాత మిగతా చాప్టర్ అంతా బాగా ఈజీ అవుద్ది. కాబట్టి ఏదైతే చాప్టర్కి గ్రిప్ ఇస్తుందో దాన్ని ఆ బేసిక్స్ నుంచి మీరు కనుక వెళ్తే టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ నాకు తెలిసి 16 బిట్స్ వరకు వస్తాయి. 16 బిట్స్ వెయిటేజ్ నాకు తెలిసి 16 బిట్స్ వరకు ఉంది, 16 to 17 బిట్స్ ఉంది. కాబట్టి ఇదంతా క్లబ్బింగే మొత్తం కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా. కాబట్టి దాన్ని ఒక డీప్ ఎనాలిసిస్ అంటే స్టార్టింగ్ ఏదైతే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఈజీ అవుతుందో, ఏది తీసుకుంటే దేనిలో డెప్త్ వస్తే మనకి ఈజీ అవుతుందో అక్కడ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తాన్ని ఆ విధంగా మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా అయితే ఉందో దానిలో మనం గ్రిప్ తెచ్చుకుంటే డెఫినెట్గా ఆ చాప్టర్ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్గా ఆల్డిహైడ్స్ కావచ్చు, కీటోన్స్ కావచ్చు, లేదా ఎమైన్స్ కావచ్చు, ఆల్కైన్స్ కావచ్చు, ఎరిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో పార్టే. కాబట్టి డెఫినెట్గా జీఓసి అండ్ హైడ్రోకార్బన్స్ ఇక్కడ నుంచి మొదలైతే డెఫినెట్గా ఎన్ని కూడా క్లబ్బింగ్ చాప్టర్సే. అంటే క్లబ్బింగ్ చాప్టర్స్ వల్ల యూజ్ ఏంటంటే దానిలో ఒకసారి డెప్త్ వస్తే అంటే బేసిక్స్ మీద డెప్త్ వస్తే డెఫినెట్గా మిగతా పార్ట్ అంతా కూడా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీకు అది చాలా చాలా ఇంపార్టెంట్. క్లబ్బింగ్ చాప్టర్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఆ క్లబ్బింగ్ చాప్టర్స్లో వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ఆ ఇంటర్లింక్డ్ ఉన్న క్లబ్బింగ్ చాప్టర్స్ మీద మీరు ఫోకస్ పెడితే డెఫినెట్గా మీ మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇది 4th పాయింట్. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. అంటే ఇక్కడ యూజ్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫర్ ప్రాక్టీస్, సెట్ డైలీ ప్రాబ్లమ్ సాల్వింగ్ గోల్స్, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ద డిఫికల్టీ. ఇక్కడ చూడండి అంటే మీకు డెఫినెట్గా ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేస్తూ 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 ఉంటే డెఫినెట్గా మీకు లెవెల్ మీరు పెంచుకుంటూ వెళ్తుంటే స్టార్టింగ్ నుంచి మెల్లమెల్లగా బేసిక్స్ నుంచి మీరు వెళ్తూ ఉంటే ఆ డిఫికల్టీ లెవెల్ని ఫేస్ చేస్తూ ఆ రిపిటేషన్ ద్వారా ఆ డిఫికల్టీ లెవెల్ కూడా పోద్దండి మీకు. కాబట్టి డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రం రోజు కూడా డెఫినెట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ దాని మీద డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్స్లు ఇప్పుడు వరకు ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాలి చదివే విధానంలో. అలాగనే తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ తరువుగా చదవాలి. ఆ తర్వాత క్లబ్బింగ్ అంటే ఏ చాప్టర్స్ అయితే మనకి క్లబ్బింగ్ చాప్టర్స్ ఉన్నాయో వాటిలో బేసిక్స్ని మనం తరుగుంటే అవన్నీ ఈజీ అవుతాయి. అలాగనే డెఫినెట్గా మనం చేయాల్సిందంతా కూడా అంటే రిపిటేషన్ పెంచడం ద్వారా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ని మనం పెంచుకోవడం ద్వారా మనం ఈవెందో కెమిస్ట్రీ ఉందనుకోండి, అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, స్టాయికోమెట్రీ కావచ్చు, లేకపోతే ఏ చాప్టర్ అయినా సరే దానిలో బేసిక్స్ని అలాగనే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ని పదే 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 చేయటం ద్వారానే మన యొక్క డెఫినెట్గా మన యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆ డేర్నెస్ వస్తుంది. డెఫినెట్గా ఎప్పుడైతే రిపిటేషన్స్ పెరిగినాయో ఒక చాప్టర్ మీద రిపిటేషన్స్, నంబర్ మోడల్స్, ఆ తర్వాత క్వశ్చన్ సాల్వింగ్ చేసే విధానము, తర్వాత యూనిట్స్, కన్వర్షన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి వస్తాయో గ్రిప్ వస్తుందో డెఫినెట్గా ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చినా మనం చేయగలమనేటువంటి ఆత్మస్థైర్యం అయితే వస్తుందండి. అది జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అలాగనే టైం మేనేజ్మెంట్, ఐడెంటిఫై యువర్ మోస్ట్ ప్రొడక్టివ్ స్టడీ అవర్స్ అండ్ ఫోకస్ ఆన్ ఛాలెంజింగ్ టాస్క్ డ్యూరింగ్ ద టైం. అంటే ఇక్కడ మీకు ఏదైతే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఒక డేకి మీరు టైం ఇస్తున్నారో ఆ టైంకి ఈ టాపిక్ నేను ఇంతవరకు చదవాలి, ఈ టాపిక్ బయాలజీ ఇది నాకు కంప్లీట్ అవ్వాలి, ఫిజిక్స్ నాకు ఇది కంప్లీట్ అవ్వాలి, కెమిస్ట్రీ ఇది నాకు కంప్లీట్ అవ్వాలి, ఇందులో ఎన్సీఆర్టీ నేను ఏం చేయాలి, అలాగనే నా క్లాస్ నోట్స్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు జాగ్రత్తగా ఎన్ని ఒక ప్లాన్డ్గా టైం మేనేజ్మెంట్ ఒక షెడ్యూల్ వేసుకొని ఈ రోజుకి నేను చేయాలని అవసరమైతే దాన్ని మీరు టైం టేబుల్ లాగా మీకు వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటే పోస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అలా చేయడం ద్వారా మీకు చాలా యూజ్ అవుతుందండి. అలాగనే ఎప్పుడు కూడా అంటే డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అదే అంటే మీకు ఏదైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా ఎలాంటి హెసిటేట్ ఫీల్ కాకుండా డెఫినెట్గా మీ టీచర్స్ని అడిగి ఆ డౌట్స్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డౌట్ కనుక అక్కడ ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా మీరు ముందరికి వెళ్ళలేరు. కాబట్టి ఆ డౌట్స్ని మీ టీచర్స్ ద్వారానో లేకపోతే ఏమన్నా మీకు ఆ బుక్స్ రిఫర్ చేయడం ద్వారానో ఆ డౌట్ అనేది ఉండకూడదు. అది మాత్రం
క్లారిటీగా మీరు ఉండాలి. డెఫినెట్గా ఎలాంటి హెసిటేషన్స్కి పోకుండా, ఎలాంటి మొహమాటాలకు పోకుండా, మీకు డౌట్స్ వస్తే మాత్రం మీ టీచర్స్ నుంచి ఆ డౌట్స్ తీర్చుకొని డెఫినెట్గా మళ్ళీ క్లారిఫై చేసుకొని డెఫినెట్గా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. అలాగనే యాక్టివ్ రివిజన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యాక్టివ్ రివిజన్ వచ్చేటప్పటికి క్రియేట్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, టేబుల్స్ అండ్ ఫర్ యాక్టివ్ రివిజన్. అంటే ఇప్పుడు బయాలజీ ఉందనుకోండి, ఒక 20 పేజెస్ 25 పేజెస్ ఉందనుకోండి, దాన్ని మనం ఫ్లో చార్ట్స్ లాగా మనం వేసుకొని ఆ రివిజన్లో మనకి ఉపయోగపడుతుందండి. అంటే రివిజన్ చేసేటప్పుడు మనం ఎవరైతే రివిజన్కి వచ్చారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ అనుకోండి, వాళ్ళు రివిజన్ జరుగుతుంటుంది. ఇప్పుడు డెఫినెట్గా ఎవరైతే +2 ఉన్నారో వాళ్ళకు కూడా రివిజన్ జరుగుతూ ఉంటుంది. ఆ రివిజన్ జరిగేటప్పుడు ఫ్లో చార్ట్స్ కనుక మనం వేసుకుంటూ పోతే, అంటే ఏదైనా పర్టికులర్గా ఒక 20-25 పేజెస్ ఉన్నప్పుడు వాటిని ఫ్లో చార్ట్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకోగలిగితే తర్వాత మనకి అంటే మీరు నీట్ ఎగ్జామ్ రాసే ముందర, గ్రాండ్ టెస్టులు రాసే ముందర ఎవరైనా సరే మీరు ఏదన్నా మొత్తం పేపర్ రాసేటప్పుడు డెఫినెట్గా మొత్తం రివైజ్ చేయడానికి మొత్తం ఈ 30 పేజెస్ ఉన్న చాప్టర్ ఒక ఫ్లో చార్ట్స్ లాగా 2-3 పేజెస్లోకి వస్తే మీకు అది చాలా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇంపార్టెంట్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఏవైనా మంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొన్ని ట్రిక్స్, ఇవన్నీ కూడా మీరు ఫ్లో చార్ట్స్ లాగా వేసుకుంటే మాత్రమే మీకు చాలా ఉపయోగపడుతుందండి. అండ్ స్లీప్ అండ్ వెల్ బీయింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం క్లాసెస్ తర్వాత ఎలికేషన్ దాదాపు అంటే మనం ఎలా ఎలికేట్ చేసుకోవాలని టైం టేబుల్ కూడా 6 to 7 hours మనం మొత్తం స్టడీ జాగ్రత్తగా చేసుకున్నట్టు పెట్టుకోవాలి. తర్వాత ఫర్దర్గా డెఫినెట్గా 10 to 10:30 మీరు ఏదైతే 10:30 నుంచి 11 మధ్యలో 10:30 తర్వాత లేదా 10కి ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కు 5కు లేచి వేకప్ ఉంటే అది డీప్ స్లీప్ ఉంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది. అందుకనే స్లీప్ అండ్ వెల్ బీయింగ్, ఇది అట్లీస్ట్ 6 to 8 hours మన క్వాలిటీ స్లీప్ ఉండాలి. అలాగనే స్టే పాజిటివ్ అండ్ డిటర్మైండ్, అంటే ఎప్పుడు కూడా మన ఒక పాజిటివ్ థింకింగ్ని కల్టివేట్ చేయాలండి. అంటే మన బ్రెయిన్లో ఆ పాజిటివ్నెస్ని కనుక మనం కల్టివేట్ చేయడం ద్వారా డెఫినెట్గా మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే మనం వర్క్లో ఇన్వాల్వ్ అవుతామో, వర్క్ మనం అనుకున్న ప్రకారంగా టైం టేబుల్ వేసుకొని డెఫినెట్గా ఆ టైం టేబుల్ ప్రకారం ఆ వెయిటేజ్ ఇచ్చి తర్వాత ఆ ప్రాబ్లం మనం ఏదైతే టాస్క్ని క్రియేట్ చేసుకుంటామో ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా మనకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. అది మళ్ళా మనకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. డెఫినెట్గా మన మార్క్స్ పెరుగుతున్నాయి అనే ఒక ఆనందాన్ని ఇస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా పాయింట్స్ అండి. డెఫినెట్గా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ 10 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. రెండోది డెఫినెట్గా మనం ఎన్సీఆర్టీ బుక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూజ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ క్లాస్ 11th and 12th in physics and chemistry, biology to understand the fundamentals. Read the NCERT biology and chemistry several times and read every line, as most of the biology and chemistry questions are from NCERT books. అంటే మీకు డెఫినెట్గా ఎన్సీఆర్టీ బుక్స్ని సెవరల్ టైమ్స్ రివైజ్ చేయడం ద్వారా మీకు ఆ లైనింగ్ కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఎలా అడుగుతున్నాడు కానీ తెలియాలండి. అంటే చాలామంది కొంతమంది చూస్తుంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ తెలియక కూడా మిస్ అవుతున్నారు, ఆన్సర్స్ పెట్టలేకపోతున్నారు. స్టేట్మెంట్ని ఎలా చేసుకోవాలి, ఎన్ని కూడా ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎన్ని కూడా సెవరల్ టైమ్స్ రివైజ్ చేయడం ద్వారా ఎన్సీఆర్టీ బుక్స్ని డెఫినెట్గా మనం అనుకున్న గోల్ని అయితే డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్లే కాబట్టి సెవరల్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే ఎన్నిసార్లు మంచిదండి.